స్వేచ్ఛ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం అంటే ఏంటి? ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న వాళ్ల కథలు వింటే మనకర్థమవుతుంది. అవి కేవలం పారిపోవడం గురించి కాదు, మనిషి పడే తెగింపు గురించి, పోరాటం గురించి. ఈరోజు మనం అలాంటి 3 నమ్మశక్యం కాని ఒళ్ళు గగురు పొడిచే కథల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూడబోయేవి 3 వేర్వేరు పలాయనాలు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకటి నిమిషాల వ్యవధిలో జరిగిన ఒక భయంకరమైన పరుగు, ఇంకొకటి వేల మైళ్లపాటు సాగిన ఒక సుదీర్ఘ మారథాన్, మరొకటి బానిసత్వం నుంచి బయటపడటానికి చేసిన ఒక సాహసోపేతమైన పోరాటం. ఈ 3 కథలు స్వేచ్ఛ అసలు విలువేంటో మనకు చూపిస్తాయి. మన మొదటి కథే చాలా డ్రమాటిక్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు. అదేనండి, నార్త్ సౌత్ కొరియాలను వేరుచేసే సైనిక రహిత మండలం, అంటే డిఎంజెడ్. దానిగుండా జరిగిన ఒక సాహసోపేతమైన పరుగు. అక్కడ ప్రతి అడుగులోనూ ప్రాణానికి ముప్పే. ఓ చాంగ్ సాంగ్, జస్ట్ 24 ఏళ్ల సైనికుడు, తన జీప్ని సరిహద్దు వైపుకి స్పీడ్గా నడుపుతున్నాడు. ప్రస్తుతానికైతే సైలెంట్గానే ఉంది, కాని ఆ నిశ్శబ్దం ఇంకెంతోసేపు నిలవదు. అతని మైండ్లో ఒకటే రన్నవుతోంది: తప్పించుకోవాలి, లేదా ఇక్కడే చావాలి. విచిత్రం ఏంటంటే, ఈ మొత్తం డ్రామా అంతా జస్ట్ 32 నిమిషాల్లో అయిపోయింది. అతను ఒక బ్యారియర్ని గుద్దేశాడు, బ్రిడ్జ్ దాటేశాడు, కాని సరిహద్దుకు కొద్ది దూరంలో అతని జీప్ ఒక గుంతలో ఇరుక్కుపోయింది. ఇకంతే, తోటి సోల్జర్స్ కాల్పులు మొదలుపెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగో పరుగు. సౌత్ కొరియన్ సోల్జర్స్ అతన్ని రక్షించేసరికి అతను మొత్తం రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తప్పించుకోవడమైతే సక్సెస్ అయింది, కాని దానికతను చెల్లించిన వెల చాలా పెద్దది. ఏకంగా 6 బుల్లెట్లు తగిలాయి. బాడీలో సగానికి పైగా రక్తం పోయింది. సర్జరీ చేస్తుంటే డాక్టర్లకతని కడుపులో 50కి పైగా పురుగులు కనిపించాయంట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు నార్త్ కొరియాలో హెల్త్ కేర్, పేదరికం ఏ స్థాయిలో ఉన్నాయో. అంతేకాదు, అతనికి హెపటైటిస్ బి, టీబీ కూడా ఉన్నాయట. నార్త్ కొరియా వాళ్లు చంపేస్తారేమోనని హాస్పిటల్లో కూడా స్పెషల్ ఫోర్సెస్తో సెక్యూరిటీ పెట్టాల్సొచ్చింది. ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడంటే దీని వెనుక ఏదో పెద్ద ప్లానుండుంటుందని అందరూ అనుకుంటారు కదా. కాని అసలు విషయం తెలిస్తే షాకవుతారు. ఓ చాంగ్ సాంగ్ ఏం చెప్పాడంటే, ఆ రోజు ఉదయం లేచే వరకు అసలు పారిపోవాలన్న ఆలోచనే లేదట. జస్ట్ ఆ క్షణంలో వచ్చిన ఒక ఆలోచన, అంతే. ఓ చాంగ్ సాంగ్ కథ నిమిషాల్లో ముగిసిన ఒక థ్రిల్లర్ సినిమా లాంటిది. కాని తప్పించుకునే అందరి కథలు ఇలా ఉండవు. చాలామందికి స్వేచ్ఛ అంటే వేల మైళ్లపాటు సాగే ఒక డేంజరస్ మ్యారథాన్. ఇప్పుడు మనం చూసేది అలాంటి ఒక కథే, పార్క్ హ్యూన్వూ కథ. మరి పార్క్ వాళ్ల నాన్నగారు ఎందుకు పారిపోవాల్సొచ్చింది? కారణం వాళ్ల కుటుంబమే. పార్క్ 2 సోదరిమణులు ముందే తప్పించుకోవడంతో అధికారులు వీళ్లని తెగ వేధించడం మొదలుపెట్టారు. ఇక అక్కడ బతకడం కష్టమనే డిసైడయ్యారు. వాళ్లు తమతో తెచ్చుకుందేంటో తెలుసా? కేవలం ఫ్యామిలీ ఫోటోలున్న ఒక మెమరీ కార్డ్, మరియు ఒకవేళ దొరికిపోతే చనిపోవడానికి 2 చెరొక ఎలుకల మందు బిళ్లని కూడా నోట్లో పెట్టుకున్నారు. వాళ్ల ప్రయాణం మొదలైంది గడ్డకట్టిన టూమెన్ నదిని దాటటంతో. వాళ్ల ప్రయాణం అనుకున్నంత తేలిక కాదు. సూటిగా వెళ్లే మార్గం అసలే కాదు. ఎన్నో దేశాలు దాటాలి. చైనాలో పోలీసులకు దొరక్కుండా తిరిగారు. లావోస్లో దట్టమైన అడవుల్లో నడిచారు. ఆ తర్వాత భయంకరంగా ప్రవహించే మెకాంగ్ నదిని దాటి థాయిలాండ్ చేరుకున్నారు. ఫైనల్గా సౌత్ కొరియా వెళ్లాలంటే థాయ్ పోలీసులకు సరెండర్ అవడం తప్ప వేరే దారి లేదు. ఈ ప్రయాణంలో ఓ దశలో చాలా దారుణం జరిగింది. పోలీసుల రైడ్లో పార్క్ వాళ్ల నాన్నగారినుంచి విడిపోయాడు. ఒంటరి అయిపోయాడు. భయంతో ఒక కొండమీదున్న శ్మశానంలో దాక్కున్నాడు. ఆకలికి తట్టుకోలేక బ్రతకడం కోసం అక్కడ సమాధుల మీద పెట్టిన నైవేద్యాలు తిన్నాడు. ఆలోచించండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వాళ్ల ప్రయాణం ఎంత కష్టమైందో చెప్పడానికి ఇది చూడండి. వాళ్ల ఊరి నుంచి సౌత్ కొరియా రాజధాని సియోల్కు డైరెక్ట్ డిస్టెన్స్ జస్ట్ 400 మైల్స్, అంటే దాదాపు 650 కిలోమీటర్లు. కాని అలా వెళ్లలేరు కదా. అందుకే వాళ్లు 5000 మైళ్ల పైగా, అంటే 8000 కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వచ్చింది. పార్క్ వాళ్ల నాన్నగారు సియోల్ చేరడానికి ఏకంగా 1.5 సంవత్సరం పట్టింది. ఇప్పటివరకు మనం చూసినవి ప్రాణాలకు సంబంధించిన ప్రమాదాలు. కాని తప్పించుకునేవాళ్లు, మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇంకో భయంకరమైన ముప్పు ఉంది. అదే మానవ అక్రమ రవాణా. ఈ లెక్కలు చూడండి. గత 10 ఏళ్లలో నార్త్ కొరియా నుంచి తప్పించుకున్నవాళ్లలో 75% మంది మహిళలే, అంటే 4 3. దీనివల్ల వాళ్లు మానవ అక్రమ రవాణాకు చాలా ఈజీ టార్గెట్గా మారిపోతున్నారు. లీ యూమి కథ కూడా ఇలాంటిదే. చైనాలో ఒక మంచి రెస్టారెంట్లో
జాబ్ ఇప్పిస్తానని ఒక బ్రోకర్ ఆమెకు ఆశ చూపించాడు. పాపం ఆమె నమ్మింది. కాని అది పచ్చి మోసం. ఆమె నది దాటి చైనాలోకి అడుగుపెట్టిందో లేదో ఆమెను అమ్మేశారు, లైంగిక బానిసగా. ఆమెను ఎంత కమ్మారో తెలుసా? కేవలం $4,500 ఒక సైబర్ సెక్స్ ఆపరేటర్కి. అంటే మనిషికి విలువ కట్టారన్నమాట. అక్కడ ఆమెతో బలవంతంగా వెబ్క్యామ్ ముందు అసభ్యకరమైన పనులు చేయించేవాళ్లు. ఆమె చెప్పిన ఈ మాట వింటే అర్థమవుతోంది తన పరిస్థితి ఏంటో. తను ఉన్న రూము తలుపుకి లోపలవైపు గడియకూడా లేదట. అంటే బయటినుంచి లాక్ చేస్తే లోపలవాళ్లు బయటకు రాలేరు. అదొక జైలు అంతే. కాని లీ ధైర్యం కోల్పోలేదు. ఒక కస్టమర్ హెల్ప్తో సౌత్ కొరియాకి చెందిన ఒక రెస్క్యూ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేసింది. వాళ్లతో కలిసి ఒక డేరింగ్ ఎస్కేప్ ప్లాన్ వేసింది. తనతో పాటు బందీగా ఉన్న ఇంకో అమ్మాయితో కలిసి బెడ్షీట్లని కలిపి కట్టి ఒక తాడులా చేశారు. దాని కిటికీ నుంచి కిందకు వదిలారు. కింద ఉన్న రెస్క్యూ టీం దానికొక బలమైన తాడు కట్టి దాని సహాయంతో వారు 4వ అంతస్తు నుంచి కిందకి దిగారు. మొత్తం ఆపరేషన్ నిమిషాల్లో పూర్తయింది. సో ఈ 3 కథలు మనకు ఒక ఐడియా ఇస్తాయి. కాని దీని వెనుకున్న పెద్ద పిక్చర్ ఏంటి? కొన్ని నిజాలు, కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాక బార్డర్ సెక్యూరిటీని చాలా టైట్ చేసేశాడు. దానివల్ల ఇప్పుడు తప్పించుకోవడం చాలా కాస్ట్లీ అయిపోయింది. కొన్నేళ్ల క్రితం బ్రోకర్కి $3,600 ఇస్తే సరిపోయేది. కాని ఇప్పుడు ఏకంగా $18,000 ఇవ్వాలి. అంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 33,000 మంది సౌత్ కొరియాకి తప్పించుకున్నారు. చాలామంది వెళ్లే రూటు చైనా గుండా. కాని ఇక్కడే పెద్ద ప్రాబ్లం ఉంది. చైనాలో గనక దొరికిపోతే వాళ్లని మళ్లీ నార్త్ కొరియాకి పంపించేస్తారు. ఇక అక్కడ వాళ్లకి మరణశిక్షో లేక నరకంలాంటి జైలు శిక్షో తప్పదు. అంతకన్నా షాకింగ్ విషయమేంటంటే చైనాకు చేరుకున్న నార్త్ కొరియన్ మహిళల్లో 70-80% మంది మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారని అంచనా. ఓచాంగ్ శాంగ్, పార్క్, లీ యూమీ వీళ్లంతా శారీరకంగా అయితే తప్పించుకున్నారు. వాళ్ల ప్రాణాపాయ ప్రయాణం ముగిసింది. కాని ఒకసారి ఆలోచించండి, అన్ని భయంకరమైన అనుభవాల తర్వాత ఒక కొత్త దేశంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టి